నర్సరావుపేట వైసీపీ టికెట్ పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్కు చేరింది. నర్సరావుపేట నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ అసమ్మతి నేతలు తాడేపల్లికి చేరుకున్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అధిష్టానానికి కంప్లైంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లికి చేరుకున్న అసెంబ్లీ నేతలు వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గోపిరెడ్డి వద్దు, జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీవీ రమేష్. మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు అంశానికి సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతూ ఉండగానే మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా క్యాడర్ ఆందోళన పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యే మార్పులు చేశారు. ఆ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశం ఇవ్వాలని కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కేడర్ కానీ పట్టుబడుతున్నటువంటి సమయంలోనే మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వద్దంటూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే మళ్ళీ గెలిచే అవకాశం లేదు కాబట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ పెద్ద ఎత్తున ఆయన వ్యతిరేక వర్గం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారు సభ్యులు కూడా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది, చాలామంది నేతలు కూడా ఉన్నారు కాబట్టి ఈ అసంతృప్తులు అనేది సహజం. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారితో పిలిచి మాట్లాడతాము, ఈ అసంతృప్తులు అనేవి త్వరలోనే చల్లారిపోతాయంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున నేతలు టికెట్లు ఆశిస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా ఒకవైపు సజ్జలు వ్యక్తం చేశారు. ఇక మరోవైపు చూస్తే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు కొనసాగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి రావడం, పార్టీ పెద్దలతోనూ అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడం కూడా చర్చనీయాంశమైంది. ప్రధానంగా విశాఖ జిల్లాతో పాటు ఇటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి కర్నూలు జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వీరితో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది కూడా సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఎవరికైతే టికెట్ వచ్చే అవకాశం లేదని చర్చ జరుగుతుందో ఆ ఎమ్మెల్యేలతో ముందుగా సమావేశం అవుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రాకపోతే ఏ కారణం చేత టికెట్లు ఇవ్వలేకపోతున్నారు, అదేవిధంగా వాళ్ళు పార్టీ గెలుపు కోసం పనిచేస్తే వారికి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా న్యాయం చేస్తామని అంశాలకు సంబంధించి కూడా పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఏదైతే 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేర్పులు చేయడం జరిగిందో ఈ అంశానికి సంబంధించి కూడా అక్కడక్కడ కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా గతంలో ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారో వారితో సమావేశమయ్యారు. వీరిలో ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులను పక్క నియోజకవర్గాలకు పంపించారో ఆ నియోజకవర్గాలు ఎవరికైతే బాధ్యతలు అప్పగించడం జరిగిందో వారందరినీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటూ కూడా విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రకాశం జిల్లాకి సంబంధించి పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కూడా గత కొన్ని రోజులుగా కొంత వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారు. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేసే అంశానికి సంబంధించి అధిష్టానం ఒకవైపు స్పష్టత ఇవ్వడం లేదు, మరోవైపు ఆయన అనుచరులు కానీ ఆయన కానీ కొంత పార్టీ వ్యవహరిస్తున్న తీరుపైన అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలు ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలోనే విశాఖకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీలో కూడా చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంతమంది వ్యతిరేకంగా ఆందోళన ఒకవైపు చేస్తూ ఉన్నారు. మరోవైపు టికెట్ రాని ఎమ్మెల్యేలు కానీ టికెట్ వచ్చే అవకాశం లేదని భావిస్తున్నటువంటి ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ఇటీవల కామెంట్ కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదనే అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే అనారోగ్య కారణాలతోనే తాను పోటీ చేయలేకపోతున్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.